బ్రహ్మ ముహూర్తానికి చాలా విశిష్టత ఉంటుంది. ఉదయం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల మధ్యలో బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో ముక్కోటి దేవతలు తిరుగుతూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలకు కోటి రేట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. దేవతలు తిరిగేటటువంటి ఈ బ్రహ్మ ముహూర్తంలో ప్రతి ఒక్కరికి పూజలు చేయటం అనేది కుదరదు. అటువంటి వారు ప్రతినిత్యం ఈ బ్రహ్మ ముహూర్తంలో మీ మనసులో ఈ ఒక్క మాటని అనుకుంటే చాలు, ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం వెంటనే లభిస్తుంది. ఇక మీ ఇల్లంతా కూడా సిరుల వర్షంతో నిండిపోవాలంటే బ్రహ్మ ముహూర్తంలో తప్పనిసరిగా పాటించాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉదయం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల మధ్య సమయంలో శివపార్వతులు భూమిపైన సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ఈ బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలకువ వస్తే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 3 సార్లు జపించండి. శివపార్వతులు ఎక్కడున్నా సరే వెంటనే తమ ఆశీర్వాదాలను మీకు అందజేస్తారు. దేవతలు తిరిగే ఈ బ్రహ్మ ముహూర్తమే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతటి శక్తి బ్రహ్మ ముహూర్తానికి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో మీ అరచేతులని చూసుకుంటే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి విపరీతమైనటువంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది. విశేషంగా ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటే చాలు. లక్ష్మీదేవి వెంటనే సంతోషించి మీ ఇంటిపైన తన ఆశీర్వాదాన్ని కురిపిస్తుంది. ఇక మీ కుటుంబం అంతా కూడా సిరి సంపదలతో జీవిస్తారు. చీపురుని లక్ష్మీదేవి రూపంగా పోలుస్తారు. కాబట్టి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, ఆదాయానికి మించిన ఖర్చులు అవుతున్నా ప్రతినిత్యం ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో చీపురుతో ఇంటి ముందు శుభ్రం చేసి ఒక చిన్న ముగ్గు వేయండి. బ్రహ్మ ముహూర్తంలో ఇంటి ముందర శుభ్రం చేస్తే మీ ఇంటి పేదరికం త్వరగా తొలగిపోతుంది. వద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు అనేది చేరుతుంది. తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో అలాంటి వారి ఇళ్లల్లో పుష్కలంగా డబ్బు అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలకువ వస్తే మాత్రం వెంటనే తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి మాతకు నమస్కారం చేసుకోండి. ఇక మీ ఇల్లంతా కూడా బంగారంతో నిండిపోతుంది. అయితే ఆదివారం రోజున మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తులసి మొక్కని అస్సలు పూజించకూడదు. అలాగే ఒక్కసారి అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తుంది. అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దాలు వినిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని శుభ సంకేతం. మనలో చాలా మందికి ఉదయం 4 గంటల నుండి 5 గంటల మధ్యలో సడన్ గా మెలకువ వస్తుంది. దేవతలు తిరిగే మధ్యలో సడన్ గా మెలకువ వస్తే, దేవతలు తిరిగే ఈ బ్రహ్మ ముహూర్తంలో ఎవరికైనా మెలకువ వస్తే మిమ్మల్ని దేవతలు ఆశీర్వదించారని, ఇక మీకు మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం. ఇక మనలో చాలా మందికి తెల్లవారుజామున కలలు వస్తూ ఉంటాయి. తెల్లవారుజామున వచ్చేటటువంటి కలలు ఖచ్చితంగా నిజం అవుతాయని నమ్మకం. చనిపోయిన మన పెద్దలు కలలో కనిపిస్తే మీరు ఏదో ఒక శుభవార్తను వినబోతున్నారు అని అర్థం. అలాగే మనము మరణించినట్లుగా కలలు వస్తే మాత్రం మీకు అదృష్టం పట్టబోతుందని, అదేవిధంగా కలలో పాములు కనిపిస్తే మీ కోరికలు నెరవేరబోతున్నాయి అని అర్థం. విశేషంగా బ్రహ్మ ముహూర్తంలో చేసే స్నానాలకు దేవతల స్నానంగా భావిస్తారు. కాబట్టి వారానికి ఒకసారైనా సరే బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయండి. దేవతల ఆశీర్వాదంతో పాటుగా మంచి ఆరోగ్యము కూడా లభిస్తుంది. మీకు ఎప్పుడైనా సరే బ్రహ్మ ముహూర్తంలో మెలకువ వస్తే వెంటనే దేవుడి యొక్క చిత్రపటాలని చూడండి. ఖచ్చితంగా ఆ దేవుని యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని చూస్తే అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది.
సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి. మీ ఇంటి ఆదాయం బాగా పెరగాలి అంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో మీ బీరువాలో 5 యాలకులను పెట్టుకోండి. మీ ఇంటి ఆదాయం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఉదయం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల మధ్యలో తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే 1000 యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే తెల్లవారుజామున ఏదైనా దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుంది. 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది. ఇక ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దీపంలో ఉన్న వత్తులు పూర్తిగా కాలిపోతే మీరు చేసే పూజలన్నీ కూడా నేరుగా దేవుని పాదాల చింతకు చేరుతున్నాయని సంకేతం. అలాగే దీపంలోని వత్తులు సగం కాలితే మీ పూజలకు సరైన పుణ్య ఫలితం దక్కదు. అలాగే ఒక్కోసారి ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తూ ఉంటాయి. మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే. కాబట్టి ఇంట్లో నల్ల చీమలు కనిపించినప్పుడు వాటికి కొంచెం పంచదారను వేయండి. మీ ఇంటిపైన ఎల్లవేళలా లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఉంటుంది. అలాగే మీ ఇంటి ముందుకు కాకి వస్తే మీ ఇంటిపై పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఉందని అర్థం. కాబట్టి మీ ఇంటి ముందుకు కాకి వస్తే వెంటనే ఆ కాకికి అన్నం పెట్టండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఎలాంటి పితృదోషాలు లేకుండా 7 తరాల తరగని ఐశ్వర్యం చేకూరుతుంది. మీ ఇంటి దగ్గర పక్షి గూడు ఉంటే త్వరలోనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేనటువంటి వారు ప్రతి శుక్రవారం నాడు ఉదయం 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల మధ్యలో లక్ష్మీదేవిని పూజించండి. బ్రహ్మ ముహూర్తంలో లక్ష్మీదేవిని పూజిస్తే జీవితంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఇక మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయము 10 గంటల లోపే ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి. మన అరచేతుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ప్రతినిత్యం ఉదయము నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులని చూసుకోండి. మీ జాతకంలో విపరీతమైనటువంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఎదురింటి వారి యొక్క దిష్టి మన ఇంటిపైన పడితే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. నరదిష్టి అనేది చాలా భయంకరమైనది. కాబట్టి నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ప్రతి అమావాస్య నాడు ఉప్పుతో దిష్టిని తీసుకోండి. అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే అపార ధనలాభాలు చేకూరుతాయి. ఇక తెల్లవారుజామున బ్రాహ్మణులు కనిపిస్తే ఆ రోజంతా కూడా మీకు అదృష్టం అనేది వరిస్తుంది. ప్రతి పనిలోనూ విజయాలు సాధిస్తారు. ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే మీ పూజలకు దేవతలు సంతోషించారని అర్థం. అలాగే కొబ్బరికాయ కుళ్ళిపోతే మాత్రం శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని కొత్త కొబ్బరికాయని దేవునికి సమర్పించండి. ఎలాంటి దోషము ఉండదు. ఆడవారు తలస్నానం చేశాక జుట్టు నుండి వచ్చే నీరు ఇంట్లో పడకూడదు. ఇది దారిద్ర దేవతను ఆహ్వానిస్తుంది. ఇక మీ ఇంట్లో పాలు పొంగితే చాలా శుభ సంకేతంగా భావించాలి. మీ ఇంట్లో అస్తమానం పాలు పొంగిపోతే మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు అనేది చేరుతుంది అని అర్థం. చదువుకునే విద్యార్థులు బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేగిస్తే తెలివితేటలు బాగా పెరుగుతాయి. మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది. అలాగే నెగటివ్ ఆలోచనలు దూరం అవుతాయి. ఈ బ్రహ్మ ముహూర్తంలో శుభకార్యాలను ప్రారంభిస్తే చాలా మంచి జరుగుతుంది.